పాడేరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు అధినేత చంద్రబాబు తనకు అవకాశం కల్పించారని పార్టీ సీనియర్ నేత గిడ్డి ఈశ్వరి తెలిపారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆమె అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. బీఫామ్ తీసుకునేందుకు వచ్చారని చెప్పారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా రమేష్ నాయుడు పేరును పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈరోజు మా ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మా లోకేష్ బాబు గారికి కూడా ఈ జన్మంతా వారికి ఇద్దరికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం ఎస్సీసీఎల్ నాయకుడు ఎంఎస్ రాజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు బీఫామ్ కార్యక్రమానికి విచ్చేసినట్లు తెలిపారు. బాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు బీఫామ్ తీసుకునే కార్యక్రమానికి పిలుపు వచ్చింది. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. మార్పులు చేర్పుల్లో కొంతమందికి అవకాశం కల్పించడం జరిగింది. అందులో భాగంగా నాకు కూడా అవకాశం వచ్చినట్టు ఫోన్ వచ్చింది. ఇప్పుడు సార్ నివాసానికి చేరుకోవడం జరిగింది. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేయనున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. బీఫామ్ తీసుకోవాలని అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు నివాసానికి వచ్చినట్లు రఘురామ తెలిపారు. ఆ బీఫామ్ కలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి రేపు పొద్దున నా నామినేషన్ ఉండి అసెంబ్లీకి, పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు 11 o'clock అలాగా నా నామినేషన్. ఉండి కేటాయించారు, బీఫామ్ తీసుకోవడానికి రమ్మన్నారు. అందుకని ఇక్కడికి వచ్చా. ఇంకేం ఉత్కంఠలేదు. మాడుగుల స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేసే అవకాశం కల్పించారని తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. బీఫామ్ తీసుకునేందుకు చంద్రబాబు నివాసానికి వచ్చానని చెప్పారు. మాడుగులలో అందరినీ కలుపుకుపోతానని స్పష్టం చేశారు. మాడుగుల అభ్యర్థిగా గతంలో పైలా ప్రసాద్ను తెలుగుదేశం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారు నాకు మాడుగుల సీటు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తానని రమ్మన్నారు. ఎందుకంటే యాక్చువల్గా పెందుతి నియోజకవర్గం ఒప్పందం, మిత్రపక్షాల ఒప్పందం మీద జనసేనకి నా పెందుతి కాన్ఫరెన్స్ ఇవ్వడం వలన మరి నాకు చంద్రబాబు నాయుడు గౌరవం ఇచ్చి ఈరోజు మాడుగుల నియోజకవర్గం పోటీ చేస్తున్నాను. నేను మాడుగుల నియోజకవర్గం రైతును కూడా, ఆ అల్లుడిని కూడా, మనవడిని కూడా, అంటే అన్ని రకాలుగా మాడుగులో నా బంధుత్వాలు, నా స్నేహితులు ఉండడం వలన నేను మాడుగుల నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ఆశీస్సులతో మాడుగుల నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాను. అత్యధిక మెజార్టీ గెలిచి మళ్ళా చంద్రబాబు నాయుడు దగ్గర వస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అందరూ కలిపి రామానాయుడు గారు వచ్చి నాతో ఉన్నారు, పివిజి కుమార్ గారు నాతో ఉన్నారు, పైల్ ప్రసాద్ గారిని కూడా మాట్లాడుతున్నాం. అందరూ ఏకగ్రీవంగా నిన్న నియోజకవర్గం వచ్చేస్తే సమావేశం జరిగారు. అందరూ సమావేశానికి హాజరైనారమ్మా. 4 మండలాల కార్యకర్తలు మీటింగ్ పెట్టాను. అందరూ నాకు సహకరిస్తున్నారు, ప్రజలు సహకరిస్తున్నారు. అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముఖ్య నాయకులు కూడా నన్ను బలపడుతున్నారు. ఎటువంటి అసమ్మతి లేదు. అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ కన్వెన్షన్ చేకూర్చుకొని మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మళ్ళీ ఈ అమరావతి రావడం జరుగుతుందమ్మా. నమస్కారం.